ఇవేంటో మీకెవరికైనా తెలుసా? హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే మేము ధాన్యం అయితే నూర్పుతున్నాము. వర్షం కారణంగా అయితే ధాన్యం మేము కుప్పల్లా చేసి వదిలేసి ఉండేము. ఈ రోజు నుండి అయితే క్లైమేట్ అయితే చేంజ్ చేయడంతో మేమైతే ధాన్యం అయితే మట్టిస్తున్నాము. ఏ పని చేసినా మా ఊరు వాళ్ళైతే అందరు కలిసి వర్క్ అయితే చేస్తారు. మా వాళ్ళైతే చూడండి ధాన్యంను ఎలా అయితే కూడబెడుతున్నారు. ధాన్యం మొత్తం ఎందుకు ఒక్క దగ్గర ఇలా పోగేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. గాలి ఆడించడానికండి మా వాళ్ళైతే ఇలా పోగేస్తున్నారు. చూడండి మా వాళ్ళైతే గాలికి ఎంత నీట్ గా అయితే ఎగిరిస్తున్నారు. ఈ రోజు అయితే గాలి సరిగా అయితే రావడం లేదండి. అందుకే ఈ రోజు అయితే లేట్ అయితే అయింది. మాకైతే కొద్దిగా గాలి దొరికితే అస్సలు కుదురుగా ఉండలేమండి. ఏకంగా కొండకైతే బయలుదేరేసాం. ఇవే అండి చూడండి కర్ర పెండలు, దుంపలు చూడండి చెట్లులాగా ఉంటాయి కదా, ఇందులో అంటే దుంపలు ఉంటాయండి వేరులాగా. చూడండి నేనైతే ఒకటి తవ్వి చూపిస్తాను. ఈ విధంగా అయితే దుంపలు అయితే ఉంటాయండి. మేమైతే కొండకైతే ఎక్కువ అయితే నాటుకుంటాము. ఈ దుంపలను అయితే పచ్చి కూడా తినవచ్చు అండి. చూడండి తొక్క అయితే ఎంత నీట్ గా అయితే వస్తుందో. దుంపనైతే చూడండి ఎంత తెల్లగా ఉంది. చాలా టేస్ట్ గా అయితే ఉంది అండి. ఇప్పుడైతే మేము దుంపలు అయితే కాల్చబోతున్నాం. చూడండి మా వాళ్ళైతే ఎంత హడావిడిగా ఉన్నారో ఎప్పుడు తిందామా అనేసి. మొక్కజొన్న ఆకులను అయితే కింద పేర్చేసి అందులో అయితే దుంపల్ని పోసానండి. దానిపైన కూడా కొన్ని ఆకులు అయితే పెట్టేశాను. మంట అయితే చూడండి ఒక్కసారి బగ్గుమని మంట అయితే అంటుకుంది. 5 నిమిషాల పాటు అయితే అగ్గిన అయితే చాలా అయితే పెట్టాము. చూడండి దుంపలు అయితే ఎంత నీట్ గా అయితే కాలేయో, కర్రీగా అయిపోయాయండి. మా వాళ్ళైతే తినడం మొదలెట్టేశారు. చూడండి దుంప అయితే ఎంత నీట్ గా అయితే కాలిందో, చాలా తెల్లగా అయితే ఉంది. నేనైతే దీన్ని తింటున్నాను. చాలా టేస్ట్ అయితే ఉందండి. ఇదిగో మా వాళ్ళైతే చూపిస్తున్నారు దుంపలు. కాల్చిన దుంపలు అయితే మొత్తం తినేసి ఇంటికైతే బయలుదేరేసాం. మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.